మాటను ప్రస్తావిస్తున్నాడు. మిమ్మల్ని పిలిచిన వాని అంటూ మీ అనుభవ జ్ఞానం వలన అంటూ మాట్లాడాడు. కానీ ఈరోజు నాకైనా మీకైనా అపోస్తలుడైన పేతురు గారి ఉపదేశ అనుభవాల ప్రకారం క్రీస్తును అనుభవించిన జ్ఞానం మన దగ్గర ఉండాలని, పాటలు పాడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు ఆ వినబడుతున్న అనుభవాలు మనకు సొంతమైపోవాలని, ఇది ఫలాని భక్తుడి అనుభవంగా మనం పాడటమే కాకుండా అది మన సొంతంగా అనుభవంగా మారాలని, ఒక దేవాసక్తి కలిగి, అత్యాసక్తి కలిగి మనం భక్తి సాధన చేస్తే ఒకరోజు కాకపోతే ఇంకొక రోజైనా మనం పాడేది, మనం చదివేది, మనం వినేది మన స్వానుభవంగా మారుద్ది కదా. ఆ తర్వాత చెప్తే ఆ సమాచారం వేరుగా ఉంటుంది. ఉదాహరణ, ఒక రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగింది, దాని పేపర్లో మనం చదివాం, ఎవరో చెబితే విన్నాం. దాన్ని మరొకరికి చెప్తే ఆ చెబుతున్నప్పుడు మనకుండే కమాండ్కి, ఆ స్పాట్లో మనం ఉండి కల్లారా చూస్తే చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది కదా. థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ లాగా ఎందుకు ఉంటుంది? మనం చూస్తే చాలా స్పష్టత, చాలా సాధికారికత ఆ సమాచారం మీద మనకు ఉంటుంది. అలాగే బైబిల్ని చదివి దైవజనులు చెబితే విని ఆయా గ్రంథాలు పరిశోధించి మనము సంపాదించిన జ్ఞానం కాస్త అబ్బురపరుస్తుంది. 1 కొరింథీ 8లో కూడా పౌలు గారు చెప్పారు, జ్ఞానము ఉప్పొంగ చేస్తుందని. వావ్ అనిపిస్తుంది. బాబా ఏం నాలెడ్జ్రా బాబా అనిపిస్తుంది, చాలా అబ్బురపరుస్తుంది. కానీ వాళ్ళు దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు.